అందరికీ ప్రైజ్లాడండి. సన్నుతించెదము స్తుతించెదము నిన్ను మేము మనసారా. ఇలా మా స్తుతులతో నిన్ను కీర్తించి ఘనపరుతుము. 21వ స్తుతి. నిన్న నేడు యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. 22వ స్తుతి. మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. 23వ స్తుతి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 24వ స్తుతి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 25వ స్తుతి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 26వ స్తుతి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 27వ స్తుతి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 28వ స్తుతి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 29వ స్తుతి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 30వ స్తుతి. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.